హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. నా పేరు జోష్న. ఈ సెషన్లో మనం డిసెంబర్ 19కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. ఈ సెషన్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి అండ్ ఈ సెషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ ది సెషన్. కమింగ్ టు ద ఫస్ట్ స్లైడ్. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. రష్యా టు ఆఫర్ వీసా ఫ్రీ ఎంట్రీ ఫర్ ఇండియన్స్ ఫ్రమ్ 2025. ఈ రష్యన్ కంట్రీ ఇంకా ఇండియా, ఈ టూ కంట్రీస్ జూన్ 2024లో కొన్ని డిస్కషన్స్ చేసుకున్నారు అబౌట్ వీసాకి సంబంధించి కొన్ని డిస్కషన్స్ అనేవి చేసుకున్నారు. ఆ డిస్కషన్స్లో భాగంగా రష్యన్ వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే దే ఆర్ గోయింగ్ టు వెల్కమ్ ఇండియన్ సిటిజన్స్ యాజ్ టూరిస్ట్ వితౌట్ వీసా. అంటే ఇప్పటి నుంచి మనం రష్యన్కి కంట్రీకి టూరిస్ట్ లాగా వితౌట్ వీసా వెళ్ళొచ్చు. ఎప్పటి నుంచి అంటే మార్చ్ 2025 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇప్పటి వరకు 2024 నుంచి 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు రష్యాకి విజిట్ అయిన మన ఇండియన్స్ యొక్క వాల్యూ ఎంత అంటే 28,500 విజిటర్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. అంటే జూన్ నుంచి జనవరి నుంచి జూన్ వరకు ఇండియా నుంచి రష్యాకి ఎంతమంది టూరిస్ట్ లాగా వెళ్ళారంటే 28,500 విజిటర్స్ ఇన్ 2023. నౌ ఇండియా ర్యాంక్డ్ అమాంగ్ ద టాప్ నాన్ CIS కంట్రీస్ విత్ ఓవర్ 60,000 విజిటర్స్ ఇన్ 2023. అంటే ఇన్ 2023 మన ఇండియా నుంచి ఎంతమంది ఫారిన్ కంట్రీస్కి విజిట్ అయ్యారు అంటే 60,000 మెంబర్స్. దట్ మీన్స్ ఇండియా అనేది టాప్ అదర్ కంట్రీస్కి విజిట్ కావడంలో వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్, UN డీసర్టిఫికేషన్ టాక్స్ ఎండ్ వితౌట్ డ్రాట్ అగ్రిమెంట్. UNCCD అంటే ఏంటి? యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబ్యాక్ డీసర్టిఫికేషన్. ఇది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1994లో ఎస్టాబ్లిష్ అయింది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అంటే ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ టు హౌ టు ప్రొటెక్ట్ ల్యాండ్. ఈ ఆర్గనైజేషన్ ల్యాండ్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, డ్రాట్ని ఎలా రాకుండా చూసుకోవాలి, ఇంకా ల్యాండ్ డిగ్రేడేషన్ కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ ఈ ఆర్గనైజేషన్ అనేది చూసుకుంటుంది. దీనికి గాను ఈ ఆర్గనైజేషన్ UNCCD యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబ్యాక్ట్ డీసర్టిఫికేషన్, ఈ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఒక కాన్ఫరెన్స్ని హెల్డ్ చేసింది. ఎక్కడ అంటే రియాద్, సౌదీ అరేబియాలో. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 16th ఎడిషన్. ద 16th ఎడిషన్ ఆఫ్ UNCCD కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ రియాద్. బట్ కన్క్లూడెడ్ వితౌట్ బైండింగ్ ఏ డ్రాట్ కంబ్యాట్ అగ్రిమెంట్. ఇది హౌ టు ప్రొటెక్ట్ ల్యాండ్, హౌ టు టేక్ మెజర్స్ ఫర్ సాయిల్ డిగ్రేడేషన్, ఇవన్నీ గురించి అగ్రిమెంట్ తీసుకుంది. బట్ ఇట్ హ్యాడ్ కంక్లూడెడ్ వితౌట్ టాకింగ్ అబౌట్ ది డ్రాట్ని కంట్రోల్ చేద్దామనే డ్రాట్ని ఓవర్కమ్ చేద్దామనే దాని మీద అగ్రిమెంట్ అనేది వీళ్ళు చేయకుండానే కంక్లూడ్ చేశారు. దీని గురించి ఎప్పుడు డిస్కస్ చేద్దాం అనుకున్నారంటే వీళ్ళు COP17 ఇన్ 2026 కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ 2026లో ఈ డ్రాట్ గురించి డిస్కస్ చేద్దామని కాన్ఫరెన్స్ని కంక్లూడ్ చేశారు. దీనికోసం ఈ UNCCD వాళ్ళు ఈ ల్యాండ్ రిస్టోరేషన్, ఇంకేంటి ల్యాండ్ డిగ్రేడేషన్, వీటి కోసం వీళ్ళు ఎంత 2016 నుంచి కంపేర్ చేస్తే 2022 వరకు ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఫండ్స్గా రిలీజ్ చేశారు అంటే $66 బిలియన్. 2016లో $37 బిలియన్ అంటే 2022కి వచ్చేసరికి $66 బిలియన్ అనే ఫండ్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. మిగతా ఎంత ఫండ్స్ కావాలి అంటే $355 బిలియన్ ఫండ్స్ అనేవి ఈ ల్యాండ్ రిస్టోరేషన్కి, డ్రాట్ కంట్రోల్ చేయడానికి, ఇంకేంటి సాయిల్ డిగ్రేడేషన్కి, వీటన్నిటి కోసం ఇంకా ఎంత కావాలి అంటే $355 బిలియన్ అనే మనీ అనేది కావాలని ఈ ఆర్గనైజేషన్ కంక్లూడ్ చేసింది. నెక్స్ట్ important question based on this topic. When will Russia offer visa free entry for Indian tourists? ఎప్పటి నుంచి రష్యా వాళ్ళు ఇండియన్కి వీసా ఫ్రీ టూరిస్ట్గా పిలుస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మార్చ్ 2024, ఆప్షన్ బి మార్చ్ 2025, ఆప్షన్ సి మార్చ్ 2026, ఆప్షన్ డి డిసెంబర్ 2024. అండ్ ద ఆన్సర్ ఈస్ మార్చ్ 2025. నెక్స్ట్,
Where did the 16th UNCCD conference takes place? 16th United Nations Convention to Combat Desertification అనేది ఎక్కడ జరిగింది? రియాద్, సౌదీ అరేబియా. ఆప్షన్ ఏ జెనీవా, ఆప్షన్ బి రియాద్, ఆప్షన్ సి ప్యారిస్, ఆప్షన్ డి న్యూయార్క్. ఆన్సర్ ఏంటి? రియాద్, సౌదీ అరేబియా. నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్. మన్సుఖ్ మన్వాద్య లాంచెస్ ఫిట్ ఇండియా సైక్లింగ్ మూమెంట్. మన్సుఖ్ మన్వాద్య ఎవరు? ఇతను ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇతను రీసెంట్గా ఢిల్లీ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఫిట్ ఇండియా అనే మూమెంట్ని స్టార్ట్ చేశాడు. ఇక్కడనే కాకుండా ఇంకో 1000 లొకేషన్స్లో ఈ ఫిట్ ఇండియా మూమెంట్ని ఎవరు? మన్సుఖ్ మన్వాద్య, హూ ఇస్ ఈ యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇతను ఏంటి ఈ మూమెంట్ని లాంచ్ చేశారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లాంచింగ్ దిస్ మూమెంట్? ఇన్ ఆర్డర్ ద పీపుల్ టు నో అబౌట్ ద వాట్ ఫిట్నెస్, ఫిట్గా ఉండడాన్ని, ఫిట్నెస్ అవేర్నెస్ కోసం. ఇంకేంటి? టు ప్రమోట్ ఫిట్నెస్ అవేర్నెస్ అండ్ వాట్ టు కంబాక్ట్ పొల్యూషన్ విత్ సైక్లింగ్. హౌ టు కంబాక్ట్ పొల్యూషన్ విత్ సైక్లింగ్. ఈ ఫిట్ ఇండియా మూమెంట్ అనేది ఆల్మోస్ట్ 1000 లొకేషన్స్లో ఇతను వాట్ లాంచ్ చేశాడు. దీన్ని ఆర్గనైజ్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే సిఎఫ్ఐ, మై భారత్, SAI, Khelo India. These are the organizations who organizes this Fit India movement. Next, India ends duty free solar imports. ఇండియా ఏం డిసైడ్ అయిందంటే సోలార్ ఎక్విప్మెంట్కి సంబంధించిన పనికిరాని వస్తువులు ఉంటాయి కదా, అవి ఇంపోర్ట్ చేయడాన్ని ఎండ్ చేద్దామని డిసైడ్ అయింది. ఎందుకంటే సోలార్ ఎక్విప్మెంట్కి అవసరం ఉన్న అవసరం ఉన్నాయి మాత్రమే సరిపోతుంది, అవసరం లేని ఎందుకు, దానివల్ల మన రెవెన్యూ అనేది లాస్ అవుతుంది, ఇంకా దానికోసం వేర్ హౌసెస్ అనేవి వేస్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇండియా ఈ డెసిషన్ తీసుకుంది. ఏం డెసిషన్ తీసుకుంది? డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్, సోలార్ ఎక్విప్మెంట్కి సంబంధించిన పనికిరాని వస్తువులని మనం ఇతర కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దీనివల్ల మన రెవెన్యూ అనేది లాస్ అవుతుంది, వాటిని ప్లేస్ చేసిన వేర్ హౌసెస్ అనేవి వేస్ట్ అయిపోతున్నాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ డెసిషన్ అనేది తీసుకున్నారు. ఫ్రమ్ డిసెంబర్ 17 to 2024 India will scrap duty free imports for solar equipment. They are going to end importing duty free imports of solar equipments. Because of the revenue loss and misuse of the warehouses. For this purpose they are going to end duty free solar imports. Next important question based on these topics. When will India end the duty free import policy for solar power equipment? Option 1 January 1, 2024, option B 17 December 2024, option C 1st June 2025, option D December 31st 2023, and the answer is December 17, 2024. ఇప్పటి నుంచి ఇండియా ఏం డిసైడ్ అయింది? దే ఆర్ గోయింగ్ టు ఎండ్ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఆఫ్ సోలార్ ఎక్విప్మెంట్స్. దీనివల్ల ఏం జరుగుతుంది? రెవెన్యూ లాస్ అనేది జరుగుతుంది, ఆ వేర్ హౌసెస్లో ఈ ఎక్విప్మెంట్ని స్టోర్ చేయడం అనేది వేస్టేజ్ అవుతుంది. సో దీనికోసం వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు? దే ఆర్ గోయింగ్ టు క్విట్ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఆఫ్ solar equipment. Next, where was the Fit India cycling movement launched? Option A Mumbai, option B Delhi's Major Dhyan Chand Stadium, option C Bengaluru, option D Chennai. ఫిట్ ఇండియా మూమెంట్ని ఎవరు లాంచ్ చేశారు? మన్సుఖ్ మన్వాద్య, హూ ఈస్ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎక్కడ లాంచ్ చేశారు? ధ్యాన్ చంద్ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం. నెక్స్ట్ స్టేట్ కరెంట్ అఫైర్స్. మమతా బెనర్జీ లాంచెస్ బంగ్లార్ బరీ స్కీమ్. మమతా బెనర్జీ ఎవరు? షీ ఈజ్ ద సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్. రీసెంట్గా తను ఏం చేసిందంటే షీ హ్యాస్ లాంచ్డ్ బంగ్లార్ బరీ స్కీమ్. అంటే ఏంటి అంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి 20 హౌసెస్ కన్స్ట్రక్షన్ కోసం షీ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ 1.20 lakh రూపీస్. ఎంత? 1.20 lakh రూపీస్ ఫర్ పూర్ పీపుల్స్ టు బిల్డ్ హోమ్స్. వాళ్ళ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం 1.20 lakh అనే బడ్జెట్ అనేది మమతా బెనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ స్పెసిఫిక్ రీజన్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఓన్లీ 60,000 అనేది రిలీజ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 60,000. ఒక స్పెసిఫిక్ రీజన్స్కి షీ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ 1.30 lakh ఫర్ స్పెసిఫిక్ రీజన్స్. ఓకే, దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన స్టేట్ వాళ్ళు ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారంటే 28 lakh బెనిఫిషియరీస్ వర్ ఐడెంటిఫైడ్ త్రూ ఏ స్టేట్ సర్వే. ఓకే, నెక్స్ట్ ఉత్తరాఖండ్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్స్ ఫ్రమ్ Jan 2025. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ వాల్యూస్
which are applicable to all the citizens. A set of what laws which are applicable to all the citizens, అదేంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. అంటే కొన్ని రూల్స్ అన్ని సిటిజన్స్కి వాట్ ఈక్వల్గా ఉండాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. దాన్ని ఏమంటారు అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం. దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్ కమ్స్ అండ్ ద ఆర్టికల్ 44. దీంట్లో భాగంగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంకేం చెప్తుందంటే వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్యాన్ పాలిగమీ. ఒక పర్సన్ చాలా మంది అమ్మాయిలను పెళ్లి చేసుకోవడాన్ని బ్యాన్ చేస్తుంది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది. ఇంకేం చేస్తుందంటే పెళ్ళికి ఒక సర్టెన్ ఏజ్ అనేది సెట్ చేస్తుంది. ఇంకేం చేస్తుందంటే హెరిడిటీ అనేది ఈక్వల్ రైట్స్ ఫర్ బోత్ ద సన్ అండ్ డాటర్. అంటే ఒక తండ్రి యొక్క ప్రాపర్టీకి సన్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో బిడ్డకు కూడా అంతే ఉంటుందని ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ భాగంలో ఉంటుంది. ఇంకేముంటుందంటే అంతే. నెక్స్ట్ దీన్ని ఫస్ట్ టైం ఏ స్టేట్ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తుందంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఈజ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ ఫ్రమ్ Jan 2025. Why it is aims to standardize laws on మ్యారేజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు బ్యాన్ పాలిగమీ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ని మ్యారేజ్ చేసుకోవడాన్ని బ్యాన్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. It is going to restrict live-in relationships. It is going to ban the polygamy. It is going to set a age limit for marriages, and it is going to give rights to the son and daughter equal rights in father's property. Next, excluding tribal communities. UCC ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? యూనిఫామ్ సివిల్ కోడ్ మ్యారేజ్ విషయంలో, డైవర్స్ విషయంలో, ఇన్హెరిటెన్స్ విషయంలో, అడాప్షన్ విషయంలో. ద స్టేట్ అసెంబ్లీ పాస్ ద యూసీసీ బిల్ ఇన్ February 2024. దీనికి సంబంధించి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఈ స్టేట్ అనేది బిల్ పాస్ చేసింది. ఎప్పుడంటే February 2024నే పాస్ చేసింది. దానికి గాను ప్రెసిడెంట్ ఎప్పుడు అప్రూవ్ చేశారంటే March 2024లో అప్రూవ్ చేశారు. నెక్స్ట్, దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే సీఎం ఆఫ్ ఉత్తరాఖండ్. ఎవరు? పుష్కర్ సింగ్ ధామి. హూ ఈస్ హీ ఈస్ ద సీఎం ఆఫ్ ఉత్తరాఖండ్. Next, important question based on this topic. Which state will implement the uniform civil code from Jan 2025? Option A Uttar Pradesh, option B Uttarakhand, option C Gujarat, option D Maharashtra. A state andi? Option B Uttarakhand. Next, what is the amount provided under the Banglar Bari scheme for rural poor families? ekkada idi Banglar Bari scheme anedi ekkada? West Bengal. enta amount? Option A 60,000, option B 1.20 lakh, option C 1.50 lakh, option D 1.30 lakh, and the answer is 1.20 lakh. First installment lo 60,000. For specific region she is going to release 1.30 lakh. Next comes to banking current affairs. SCBE to launch Mitra platform for tracing inactive mutual fund investment. సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి? ముంబైలో ఉంటాయి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1992లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది రీసెంట్గా ఏం చేసిందంటే మిత్రా ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేసింది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే CAMS అండ్ కేఫిన్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ మిత్రా ప్లాట్ఫామ్ని డెవలప్ చేశారు. ఎందుకు డెవలప్ చేశారు అంటే ఎవరైతే 10 years నుంచి ఇన్వెస్టర్స్కి హెల్ప్ చేయడం కోసం ఎవరైతే 10 years నుంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరో వాళ్ళ యొక్క లొకేషన్ని ట్రేస్ చేయడానికి హెల్ప్ చేయడానికి ఈ మిత్రా ప్లాట్ఫామ్ అనేది ఈ టూ కంపెనీస్ లాంచ్ చేశారు. ఎందుకు? టు ట్రేస్ ద లొకేషన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టు అప్డేట్ అండ్ KYC. ఎవరైతే 10 years నుంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తలేరో వాళ్ళ యొక్క లొకేషన్ని ట్రేస్ చేసి వాళ్ళ యొక్క వివరాలను అప్డేట్ చేసి KYC చేసుకోవడానికి ఈ మిత్రా ప్లాట్ఫామ్ని సెబీ వాళ్ళు లాంచ్ చేశారు. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? CAMS అండ్ కేఫిన్ టెక్నాలజీస్ వాళ్ళు డెవలప్ చేశారు. టు అప్డేట్ అండ్ KYC యాజ్ పర్ ది కరెంట్ రెగ్యులేషన్. ఇది ఏం చేస్తుంది మిత్రా ప్లాట్ఫామ్? ఇట్ ఇస్ అ ప్లాట్ఫామ్ టు హెల్ప్ ఇన్వెస్టర్స్ టు సర్చ్ ఫర్ ద ఇన్యాక్టివ్ అండ్ అన్క్లెయిమ్డ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎవరైతే 10 years నుంచి మ్యూచువల్ ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్యాక్టివ్ అండ్ అన్క్లెయిమ్డ్
ఫండ్స్ ఉంటాయో వాటిని లొకేషన్ని ట్రేస్ చేయడానికి ఈ మిత్రా ప్లాట్ఫామ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఆర్బీఐ లిఫ్ట్స్ రెస్ట్రిక్షన్ ఆన్ ఈసీఎల్ ఫినాన్స్ అండ్ ఎడెల్విసెస్ ఆర్క్. ఆర్బీఐ రీసెంట్గా ఈసీఎల్ ఫినాన్స్ అండ్ ఎడెల్విసెస్ ఆర్క్ యొక్క కంపెనీస్ మీద బ్యాన్ అనేది లిఫ్ట్ చేసింది. ఏం బ్యాన్ అంటే బిజినెస్ రిస్ట్రిక్షన్స్కి సంబంధించిన బ్యాన్ అనేది ఆర్బీఐ ఈ 2 కంపెనీస్ మీద లిఫ్ట్ చేసింది. ఎందుకంటే అవి ఇప్పుడు కరెక్ట్గా వర్క్ చేసినందుకు, యాజ్ పర్ దర్ కరెక్టివ్ యాక్షన్స్, వాళ్ళ తప్పులను సరిదిద్దినందుకు గాను. బట్ ఆర్బీఐ హ్యాస్ టేకెన్ దిస్ డెసిషన్ అండ్ లిఫ్ట్ ద బ్యాన్ ఆన్ విచ్ కంపెనీస్? ఈసీఎల్ ఫినాన్స్ అండ్ ఎడెల్విసెస్ ఆర్క్. నౌ వాట్, ఈ బ్యాన్ అనేది ఎప్పుడు ఇంపోజ్ చేసిందంటే May 29, 2024 రోజు ఈ 2 కంపెనీస్ మీద బ్యాన్ అనేది వేసింది. ఎందుకు? వాళ్ళు కరెక్ట్గా పనిచేయడం లేదన్న విషయంతో ఈ బ్యాన్ అనేది వేసింది. ఇప్పుడు ఈసీఎల్ ఫినాన్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే హోల్సేల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఓకే, హోల్సేల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. మరి ఎడెల్విసెస్ ఆర్క్స్ ఏం చేస్తారంటే ఫినాన్షియల్ అసెట్స్, అక్విజిషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ చేసుకున్నారు. సో దీనికి గాను ఆర్బీఐ ఏం చేసింది? లిఫ్ట్ని బ్యాన్ చేసింది. నెక్స్ట్, సిబిఐసి చైర్మన్ అన్వీల్స్ న్యూ ఇనిషియేటివ్స్ టు ఎన్హాన్స్ ట్యాక్స్ పేయర్ సర్వీసెస్. ట్యాక్స్ పేయర్స్ని బూస్ట్ చేయడానికి, ఇంకేంటి ట్యాక్సెస్ అనేవి ఎక్కువ రావడానికి సిబిఐసి అంటే చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్ ఎవరు? సర్ సంజయ్ కుమార్ అగర్వాల్. ఇతను ఏం చేశాడంటే హీ హ్యాస్ లాంచ్డ్ సమ్ న్యూ పాలసీస్. ఇతను కొన్ని పాలసీస్ని తీసుకొచ్చాడు. ఎందుకు? టు సింప్లిఫై ట్యాక్స్ ప్రాసెసెస్, ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ బిల్డ్ ట్రస్ట్. ఎందుకు చేశాడు? టు ఇంప్రూవ్ ద ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ని ఇంక్రీజ్ చేయడానికి ఎవరు? సిబిఐసి చైర్మన్ సంజయ్ కుమార్ అగ్రవాల్ ఏం చేశాడు? కొన్ని న్యూ ఇనిషియేషన్స్ని తీసుకొచ్చాడు. ఎందుకు? ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి, ఇంకా ట్యాక్స్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ స్టెప్ అనేది తీసుకున్నాడు. ఈ సిబిఐసి అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1944లో ఫామ్ అయింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఇట్ వర్క్స్ అండర్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ ఎవరి కింద వర్క్ అవుతుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఎవరాను? నిర్మలా సీతారామన్. నెక్స్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. హూ డెవలప్డ్ ద మిత్రా ప్లాట్ఫామ్? ఆప్షన్ ఏ సెబీ అండ్ ఆర్బీఐ, ఆప్షన్ బి సిఏఎంఎస్ అండ్ కేఫిన్ టెక్నాలజీస్, ఆప్షన్ సి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి, ఆప్షన్ డి ఐసిసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్. ఎవరమ్మా? సిఏఎంఎస్ అండ్ కేఫిన్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ మిత్రా ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు? టు హెల్ప్ ద ఇన్వెస్టర్స్ టు ట్రేస్ ద లొకేషన్ ఆఫ్ ది ఇన్యాక్టివ్ అండ్ అన్క్లెయిమ్డ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో, క్లెయిమ్స్ని అమౌంట్ని ఇవ్వలేదో వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేయడానికి ఈ మిత్రా ప్లాట్ఫామ్ అనేది ఎవరు లాంచ్ చేశారు? సెబీ వాళ్ళు లాంచ్ చేశారు. ఎవరు డెవలప్ చేశారు? సిఏఎంఎస్ అండ్ కేఫిన్ టెక్నాలజీస్. నెక్స్ట్, విచ్ 2 కంపెనీస్ హ్యాడ్ బిజినెస్ రిస్ట్రిక్షన్స్ లిఫ్టెడ్ బై ద ఆర్బీఐ? రీసెంట్గా 2 కంపెనీస్ మీద ఆర్బీఐ లిఫ్ట్ బ్యాన్ చేసింది. వాళ్ళ తప్పులు సరిదిద్దుకున్నాక అని అంటున్నారు. ఆప్షన్ ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఆప్షన్ బి ఈసీఎల్ ఫినాన్స్ లిమిటెడ్ అండ్ ఎడెల్విసెస్ ఆర్క్, ఆప్షన్ సి ఎస్బీఐ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఆప్షన్ డి ఎల్ఐసి అండ్ పిఎన్బి. అండ్ ద ఆన్సర్ ఈస్ ఈసీఎల్ ఫినాన్స్ లిమిటెడ్ అండ్ ఎడెల్విసెస్ ఆర్క్. ఈసీఎల్ ఫినాన్స్ మినిస్టర్ ఏం చేస్తుంది? హోల్సేల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. మరి ఆ ఎడెల్విసెస్ ఆర్క్స్ ఏం చేస్తుంది? ఫినాన్షియల్ అసెట్స్ని చేస్తుంది. నెక్స్ట్, హూ లాంచ్డ్ ద న్యూ ఇనిషియేటివ్స్ టు ఇంప్రూవ్ ట్యాక్స్ పేయర్ సర్వీసెస్? ఆప్షన్ ఏ నిర్మలా సీతారామన్, ఆప్షన్ బి శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్, ఆప్షన్ సి శక్తికాంత దాస్, ఆప్షన్ డి అమిత్ షా. ఎవరు సిబిఐసి చైర్మన్? శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్. ఇతను న్యూ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకు? టు ఇంప్రూవ్ ద ట్యాక్స్ పేయర్ సర్వీసెస్. ట్యాక్స్ పేయర్ యొక్క సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇతనేంటి న్యూ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ కమ్స్ టు అవార్డ్స్ అండ్ హానర్స్. వినిషియస్ జూనియర్ నేమ్డ్ ద బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్ ఫర్ 2024. ఓకే, ద బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్ 2024 ఎవరు అంటే వినిషియస్ జూనియర్. హీ బిలాంగ్స్ టు విచ్? హీ ఈజ్ ఎ బ్రెజిలియన్ అవార్డ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం 2007 నుంచి దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం బ్రెజిల్ పర్సన్ గాట్ దిస్
what award. Next, who was named the best FIFA men's player for the 2024? Option A Lionel Messi, option B Cristiano Ronaldo, option C Vinicius Junior, option D Kylian Mbappe, and the answer is Vinicius Junior. He is a Brazilian player. Next, agreements. IEPFA and ACCA partner to boost financial literacy in India. The Investor Education and Protection Fund Authority and the Association of Chartered Certified Accountants, both the companies collaborated. Enduku collaborate ayinante to protect what? To boost financial literacy in India. Ante what? Education ki investments ni provide cheyadaniki both the companies collaborated. Enti aa companies? The Investor Education and Protection Fund Authority and the Association of Chartered Certified Accountants. ఈ both the companies collaborated. ఎందుకు? To boost what? ఫినాన్షియల్ లిటరసీ ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొవైడ్ చేయడానికి ఈ బోత్ ద కంపెనీస్ వాట్ కొలాబరేట్ అయ్యాయి. దీంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే వాట్ ద కొలాబరేషన్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేటింగ్ స్కూల్ చిల్డ్రన్ పర్టికులర్లీ దోస్ ఇన్ గ్రేడ్ 6 to 9. అంటే రూరల్ అర్బన్ ఏరియాస్లో ఉన్న గ్రేడ్ 6 to 9 స్టూడెంట్స్కి ఏంటి ఫినాన్షియల్గా హెల్ప్ చేయడానికి. Okay, to support educating the children especially in the grade of 6 to 9 రూరల్ అర్బన్ ఏరియాస్ ఉన్న చిల్డ్రన్కి హెల్ప్ చేయడానికి వాళ్ళు ఈ స్టెప్ అనేది తీసుకున్నారు. నెక్స్ట్, which two organizations signed a MOU to enhance financial literacy in India? Option A SEBI and RBI, option B IEPFA and ACCA, option C ICICI Bank and BSE, option D NSE and CII, and the answer is IEPFA and ACCA. Next, science and technology. Scientists developed Kisan Kavach suit to protect farmers from pesticide exposure. రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బీఆర్ఐసి ఇన్స్టెమ్ బెంగళూరు వాళ్ళు ఏం చేశారంటే కిసాన్ కవచ్ అని ఒకటి లాంచ్ చేశారు. అంటే వాట్ పెస్టిసైడ్స్ బాడీ మీద పడితే ఏం జరుగుతుంది, వాళ్ళకు క్యాన్సర్ ఇంకా వాట్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దీని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే కిసాన్ కవచ్ అని ఒకటి లాంచ్ చేశారు. కిసాన్ కవచ్ అంటే ఏంటంటే అదొక బెస్ట్ సూట్, ఈ సూట్ వేసుకోవడం వల్ల ఏంటి పెస్టిసైడ్స్ మన మీద పడవు. దాని యొక్క వర్త్ ఎంత అంటే 4,000. ఇప్పుడు దాని వర్త్ ఎంత అంటే 4,000. అది 150 వాషెస్ దాకా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది 150 వాషెస్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు. దాని యొక్క వర్త్ ఎంత 4,000 యూజ్. దీని యొక్క కాస్ట్ రెడ్యూస్ చేద్దామని స్టెప్స్ తీసుకున్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ కిసాన్ కవచ్? ఆప్షన్ ఏ న్యూ టైప్ ఆఫ్ పెస్టిసైడ్, ఆప్షన్ బి అన్ యాంటీ పెస్టిసైడ్ సూట్ ఫర్ ఫార్మ్ లేబర్స్, ఆప్షన్ సి ఏ ఫార్మింగ్ టూల్, ఆప్షన్ డి ఏ టైప్ ఆఫ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఆన్సర్ ఏంటి? అండ్ యాంటీ పెస్టిసైడ్ సూట్ ఫర్ ఫార్మ్ లేబరర్స్. నెక్స్ట్, డిఫెన్స్. ఐఎన్ఎస్ నిర్దేశక్ టు బి కమిషన్డ్ ఆన్ డిసెంబర్ 2024. ఐఎన్ఎస్ నిర్దేశక్ అంటే ఇండియన్ నేవీ షిప్ నిర్దేశక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సెకండ్ సర్వే షిప్. ఈ షిప్ ఏం చేస్తుందంటే అండర్ గ్రౌండ్ వాటర్లో ఇన్స్పెక్షన్ చేస్తుంది. అండర్గ్రౌండ్ వాటర్ని ఇన్స్పెక్షన్ చేస్తుంది. ఇంకేం చేస్తుంది? ఏమన్నా ఉన్నాయా లేవా అని స్కాన్ చేస్తుంది. ఓకే, సర్వే చేస్తుంది. అండర్గ్రౌండ్ వాటర్ మొత్తం సర్వే చేయడానికి విశాఖపట్నంలో అండర్గ్రౌండ్ వాటర్ని సర్వే చేయడానికి వాళ్ళు ఏ షిప్ని చూస్ చేసుకున్నారు అంటే ఐఎన్ఎస్ నిర్దేశక్. ఏ డేట్న? ఆన్ December 18. ఇదొక సర్వే షిప్ అంటే ఏంటి? విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాట్? సర్వేయింగ్ ద అండర్గ్రౌండ్ వాటర్. ఇట్ విల్ స్కాన్ ఆల్ ది వాట్ objects which are present in the underground. ఇదేంటి? దిస్ ఈజ్ లాంచ్ ఇన్ May 2022. ఈ ఐఎన్ఎస్ నిర్దేశక్ని ఎప్పుడు లాంచ్ చేశారు? May 2022లో లాంచ్ చేశారు. అది 110 మీటర్ షిప్. ఎక్విప్డ్ విత్ వాట్? అడ్వాన్స్డ్ హైడ్రోగ్రాఫిక్ అండ్ ఓషనోగ్రాఫిక్ సర్వే ఇంప్లిమెంట్. అది సర్వే చేస్తుంది అన్నట్టు. ఓకే, అండర్గ్రౌండ్ వాటర్లో సర్వే చేస్తుంది. నెక్స్ట్, important question based on this topic. Who will preside over the commissioning ceremony of INS నిర్దేశక్? దీన్ని ఎవరు ప్రిసైడ్ చేస్తారంటే వాట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. ఎవరు? ఆ స్టేట్ యొక్క యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎవరంటే శ్రీ సంజయ్ సేత్. హీ విల్ వాట్ కమిషన్ దిస్ సెరమనీ. నెక్స్ట్, ఎస్బీఐ క్లర్క్కి సంబంధించిన
నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 13,000+ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. దీనికి గ్రాడ్యుయేషన్ అనేది ఎలిజిబిలిటీ. కంప్లీట్ కోర్స్ అనేది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉందండి. దీంట్లో ఏంటి ఇంగ్లీష్ మరియు తెలుగు బోత్ ద మీడియంస్ ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. మీకు ఈ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో దట్ వాళ్ళు మీకు ఎలాంటి డౌట్స్ అయినా క్లియర్ చేస్తారు. నెక్స్ట్ టీఎస్పీఎస్సికి విఆర్ఓ విఆర్ఏ పోస్ట్ అనేవి అప్కమింగ్ నోటిఫికేషన్ అండి. వీటికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. దీన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్కి మీకు చెప్తారండి. మీకు ఈ కోర్సు గురించి మరిన్ని వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి వారు మీకు ఎటువంటి డౌట్స్ అయినా క్లియర్ చేస్తారు. నెక్స్ట్ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ ఆర్ఆర్బి వీటికి సంబంధించిన కాంబో ప్యాక్ అంటే మీరు బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి రాయాలనుకుంటే వీటికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ విత్ కంప్లీట్ టాపిక్స్ ఈ కోర్స్లో కాంబో ప్యాక్లో మీకు అవైలబుల్గా ఉందండి. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. కోర్స్ గురించి ఇంకా వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఓన్లీ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ మాత్రమే కోర్స్ కావాలనుకుంటే బ్యాంకుకి సంబంధించి బ్యాంక్ మహా ప్యాక్ అనే కోర్స్ కంప్లీట్ కోర్స్ అనేది ఉందండి. బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇందులో భాగంగా మీకు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఈ క్లాసెస్ అనేవి ఉంటాయండి. మీకు ఈ కోర్సు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి లేదా చందన్ లాజిక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో డెమో క్లాసెస్ విని మరి మీకు నచ్చితే ఈ కోర్సు అనేది మీరు కొనుక్కోండి. నెక్స్ట్ ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచ్ కేవలం మీరు సంబంధించిన ఎగ్జామ్సే ప్రిపేర్ అవుదాం అనుకుంటే దానికి కూడా సపరేట్ కోర్స్ ఉందండి. అదే ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ సపరేట్ క్లాసెస్. ఇది ఏంటి ఎస్ఎస్సి జీడీ సిహెచ్ఎల్ ఎంటీఎస్ ఇలా ప్రతి ఒక్క ఎస్ఎస్సి సంబంధించిన ఎగ్జామ్స్కి ఈ కోర్స్ అనేది బోత్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లాంగ్వేజెస్లో ఈ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉందండి. ఈ కోర్స్కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే వారు మీకు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ఓన్లీ రైల్వే ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటే రైల్వే టార్గెట్ బ్యాచ్కు సంబంధించిన కోర్సు కూడా మనకు అవైలబుల్గా ఉందండి. బోత్ కంప్లీట్ కోర్స్ ఓకే క్లాసెస్ అవైలబుల్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సికి సంబంధించిన ఎటువంటి ఎగ్జామ్స్కైనా మనకు కోర్స్ అనేది అవైలబుల్గా ఉందండి. బోత్ కంప్లీట్ కోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన క్లాసెస్ అనేవి మనకి ఈ కోర్సెస్లో అవైలబుల్గా ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీపీఎస్సి తెలంగాణకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క కోర్సెస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయండి. చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. కంప్లీట్ కోర్స్ ఓకే బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఈ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. 0 to హీరో మీరు మ్యాథ్స్ అనేది కష్టంగా ఫీల్ అయితే చందన్ సార్ యొక్క క్లాసెస్ వినండి. మీరు 0లో ఉన్న హీరో అవుతారు. సో ఈ సపరేట్గా ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే 0 to హీరో స్పెషల్ బ్యాచ్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో ఉందండి. దాన్ని పర్చేజ్ చేసుకుంటే మీకు ఎటువంటి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మీరు మ్యాథ్స్ చేసే స్టేజ్లోకి వెళ్తారు. ఈ రోజుతో ఈ సెషన్ అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మీ ముందు ఉంటాను. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలి అంటే ఛానల్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయండి. ఆ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్లో మీకు పీడిఎఫ్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది వస్తుంది. అండ్ మరిన్ని విషయాలు మీకు కావాలి అంటే ఛానల్ కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేయండి సో దట్ వాళ్ళు ఏ విధమైన డౌట్ కూడా క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ.